మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, మాట్లాడే దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలయ్యా. ఈరోజు ఈ తెల్లవారుజామున మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి అయ్యా. నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాము. నీ మాటల కొరకు తృష్ణగొని ఉన్నాం. మాతో నీవు మాట్లాడతావని మేము ఆశిస్తున్నాం. మాతో ఈ కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మా ప్రాణములను బలపరిచి శక్తితో నింపగలిగిన నీ మాటలతో మమ్ములను ధైర్యపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుంది. సమయం లేదు గనుక వాక్యములోకి వెళ్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీ కన్నీటిని తుడిచి దేవుడు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనలో ఉన్న జీవం మనలో కూడా ఆ జీవాన్ని ఉంచి దేవుడు ఆశ్చర్య రీతిలో మనల్ని వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో పెద్ద కుమారుడైన రూబేను జ్యేష్ఠత్వాన్ని పొందాలి, కానీ చేయరాని పని చేసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. షిమ్యోను అనేటువంటి ఆయన, లేవి అనేటువంటి ఆయన, వీరిద్దరూ కూడా కోపపడి ఆవేశంలో ఓ హత్య చేయడం ద్వారా వీరు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. యూదా అనేటువంటి ఒక ఆయన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. పెద్దవానికి వచ్చేటువంటి దీవెనలే వేరు. వాస్తవంగా యాకోబు 4వ కుమారుడైనటువంటి యూదా పెద్దోడిగా ఆశీర్వాదాన్ని పొందాడు. మిగతా ముగ్గురు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇంతకు ముందు మీకు చెప్పిన జ్ఞాపకం ఉంది. యూదాని ఎందుకు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు అని. కొన్ని కారణాలు మీతో చెప్పాను. తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని తన సహోదరుని కాపాడాడని, చేయరాని కార్యం చేసిన మరలా తప్పు తెలుసుకొని ఆ కార్యాన్ని మళ్ళీ చేయలేదని, దేవుని చిత్తంలో పాలిభాగస్తుడయ్యాడని, అందుకే యూదా జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడని ఇంతకు ముందు మీతో మాట్లాడిన జ్ఞాపకం ఉంది. ఈ పూట ఏ విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నానంటే, వాస్తవంగా యూదా అనేటువంటి ఆయనకు పుట్టినటువంటి సంతానమే యూదులు అంటారు. ఆ యూదులలో నుండి, యూదా గోత్రముల నుండి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తారు. రక్తము చేత, బంధము చేత యూదులుగా పిలువబడేవారు ఆనాటి కాలంలో ఉన్నారు. కానీ గలతీ పత్రికలోకి వచ్చేస్తే ఆ గలతీ పత్రిక అంతా చదువుకున్న తర్వాత భేదమేమీ లేదు, గ్రీసు దేశస్థులని లేదు, లేదా ఫలానా దేశస్థులని లేదు, ఫలానా ప్రాంతం అని లేదు. మనందరం కూడా ఆత్మ సంబంధమైన యూదులమై ఉన్నామని ఆ గలతీ పత్రిక అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము కూడా యూదులమే. ఎలాగునా యూదా గోత్రంలో పుట్టామను, లేదా యూదా మన ముత్తాతను కాదు, గాని యేసు రక్తము చేత కడగబడి యేసయ్య పిల్లలుగా మార్చబడిన మనందరం కూడా ఆత్మ సంబంధమైన యూదులమే. మనమందరం కూడా ఆత్మ సంబంధముగా యేసు రక్తము చేత కడగబడి కొనబడినటువంటి యూదులమే మనందరం కూడా.
అసలు యూతులు ఎలా ఉంటారు, మనం ఎలా ఉండాలి, కొన్ని చిన్న చిన్న విషయాలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. యూదా గురించి తన తండ్రి మాట్లాడుతూ అనిన కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. ఒకసారి చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం 9వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, యూదా కొదమ సింహము, నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. నువ్వు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతనిని లేపువాడెవడు? అతన్ని లేపువారెవరు? ఇక్కడ మనం గమనిస్తే యూదా గురించి, యూదా సంతానం గురించి యాకోబు మాట్లాడుతూ, అయ్యా యూదా, నీవు కొదమ సింహం, నీవు ఒకదాన్ని పట్టావంటే, తినాలనుకున్నావంటే దాన్ని తిని వచ్చేదాకా నువ్వు నిద్రపోవు. నువ్వు గర్జించే సింహం, నువ్వు గర్జిస్తావు, అదేవిధంగా కాళ్ళు ముడుచుకొని పండుకుంటావు. అతన్ని లేపువాడెవడు అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం కొంచెం స్పష్టంగా పరిశీలిస్తే యూదా ఓ సింహముతో పోల్చబడ్డాడు. యూదా అనే కాదు, వాస్తవంగా యాకోబు తన కుమారుల భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే యూదా సంతానము సింహాల వంటి వారిగా ఉంటారు. ఇప్పుడు మనము కూడా యేసు రక్తము చేత కడగబడినటువంటి యేసయ్య పిల్లలం కదా. మనం ఎలా ఉండాలట? సింహముల వలె ఉండాలి. ఏ సింహము? కొదమ సింహము. మన దేవుడు యోధా గోత్రపు సింహమని మనందరం పాడుతాం కదా. ఆయన ఎలాగున యూదా గోత్రపు సింహం అయ్యాడు, మనము కూడా అలాగున కొదమ సింహాల వలె ఉండాలి. అసలు సింహం ఎలా ఉంటుంది? యూదులుగా పిలువబడుతున్న మనం ఎలాగున సింహం వలె ఉండాలంటే, యూదా కొదమ సింహమా, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. ఒక పట్టు పట్టావంటే దాన్ని తినేదాకా నువ్వు వదిలిపెట్టవు. అంటే ఆత్మ సంబంధమైన యూదులుగా పిలువబడినటువంటి మనకు ఏమి ఉండాలంటే, ఒకటి పట్టుదల ఉండాలి. అది ఎటువంటి పట్టుదలో తెలుసా? పొందుకునేంత వరకు, సంపాదించుకునేంత వరకు ఆ పట్టు విడువక గట్టి పట్టు పట్టిన వారిగా మనం ఉండాలి. మనం ఎవరమంటే, ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే, ఒకటి సాధించాలనుకున్నామంటే వెనుదిరగకూడదు. సాధించేంత వరకు మనం ప్రయత్నిస్తూనే అది సంపాదించుకోవాలి. అదే సింహపు లక్షణం, అదే సింహం పని. సింహం పట్టిందంటే అది తినేదాకా వదలదు కొదమ సింహం. ఏదో అమ్మో సగం తినేసి ఎవరన్నా వస్తున్నారేమోనని వెనక్కి భయపడి పారిపోదా సింహం. అమ్మో ఇది తింటుంటే ఏమన్నా అవుతుంది, వెనక్కి రాదు. ఒక పట్టు పట్టిందా, సింహపు కళ్ళల్లో ఒకటి పడిందా, తినేదాకా అది ప్రశాంతంగా నిద్రపోదు. ఈరోజు నీకు ఆ పట్టుందా? వాక్యంలో ఏమని రాయబడి ఉంది చూడండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు
పట్టుదల పట్టుదల కలిగి ఉండండి. ఏ విషయంలో పట్టుదల కావాలట దేవుని పిల్లలకు? ప్రార్థన విషయంలో సింహము వంటి పట్టుదల కావాలి. జవాబు పొందేంత వరకు దేవుని పాదాలు విడువని పట్టుదల కావాలి. దేవుడు ఆశీర్వదించేంత వరకు నేను ఆయన పాదాలు విడువను, నేను ప్రార్థన వదలనని పట్టుదల కావాలి. ఈరోజు మనలో ఏది ఈ పట్టుదల? కొన్నాళ్ళు ప్రార్థన చేసి కార్యము జరగకపోయేసరికి నేను ఇన్నాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకే కార్యం చేయట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మమ్మల్ని అనాథులుగా చేశాడు, అన్యాయం చేశాడని సనుగుతూ గొనుగుతూ మనం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఏవేవో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాం. కానీ పట్టుదల ఏది? నువ్వెవరివి? యూదునివి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మ సంబంధమైన యూదురాలివి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పట్టుండాలి. యూదులలో పట్టుంటది. ఎంత పట్టుంటదంటే ఇచ్చేదాకా వదలరు వారు దేవుని పాదాలు. పట్టి కూర్చుంటారు అంతే. ఈరోజు మనకున్న పరిస్థితుల్లో పట్టి కూర్చున్నాం. ప్రభువా నాకు ఈ ఉద్యోగం అవసరం, ప్రభువా నాకు ఈ యొక్క వ్యాపారం అవసరం, ప్రభువా నాకు ఈ సంపాదన అవసరం, నా అవసరం ఇది నాయనా, నాకు సహాయము నువ్వే చేయాలి. ఆ పట్టు కావాలి మనకి. ఈరోజు ఉందా ఆ పట్టుదల మనకి? ప్రార్థన యందు పట్టు లేదు చాలా మందికి. మనం పట్టు కలిగి ఉండాలి. మనం సింహాలం అండి. మనం ఎందుకు వెనుదిరగాలి? మనం ఒకటి టార్గెట్ పెట్టుకున్నామంటే సాధించేంత వరకు నిద్రపోకూడదు. యవనస్తులైన వారికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్, నేను ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలి, నేను మంచి కాలేజీలో సీట్ సాధించాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి, స్థానంలో ఉండాలి, నా తల్లిదండ్రులకు ఘనత తీసుకొచ్చినట్లుగా, నా దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లుగా నేను మంచి స్థాయిలో ఉండాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏమాత్రం వెనుదిరగొద్దు. ఒకవేళ వెనుదిరిగే పరిస్థితులు వచ్చినా, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించొద్దు. మరలా రీస్టార్ట్ చేయి. మరలా ఎక్కడ ఓడిపోయావో ఓటమిని మనం ఏం చేయాలంటే వెనుదిరుగుటకు ఓ అవకాశంగా కాదు, గెలవడానికి ఓ అవకాశంగా, ఓ మెట్టుగా వాడుకోవాలి. ఎక్కడ ఓడామో తెలుసుకొని ఆ ఓడిన చోట ఉన్న పొరపాటును గ్రహించి మరలా ప్రారంభించు. పట్టు వదలొద్దు. సాధించేంత వరకు పట్టు వదలొద్దు అంతే. ఇది రాదు, ఇది అవ్వదు, ఏది అంత సులభంగా రాదు, ఏది అంత సులభంగా అవ్వదు. మనకి దేవుడు కావాలని ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. నీ మీద ఆయనకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా నా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయుడు కాబట్టి నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయునట్లుగా అప్పటి వరకు సింహము వంటి పట్టు కలిగి ముందుకెళ్ళిపో అంతే. వెనక్కి తిరగొద్దు. పట్టిన దానిని తినాలండి. ఒక్కటి టార్గెట్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా సాధించి, తృణీకరించిన వారందరూ పాదముల యొద్దకు వచ్చినట్లుగా, అవమానించిన వారందరూ అభిమానించినట్లుగా, దేవుడు నీ కుటుంబాన్ని తల ఎత్తునట్లుగా, నీవు పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండొద్దు. నువ్వు కష్టపడు, ఇష్టపడు. నీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకో. ప్రభు కోసం నువ్వు వాడబడు. అది నీ చదువుల్లో అయినా, అది నీ ఉద్యోగంలో అయినా, అది నీ సేవలో అయినా, అది నువ్వు ఏదైనా కూడా నువ్వు ఒక దాన్ని పెట్టుకున్నావంటే గోల్, అది సాధించేంత వరకు ఇక నిద్రపోకూడదు. సింహమునకు ఉన్న మొదటి లక్షణం పట్టుదల. ఈరోజు మనకుందా పట్టుదల? ఈరోజు పట్టుదల చాలా తక్కువగా ఉంటుందండి. కొంతకాలం పట్టుదల కలిగి ఉంటున్నారు, వెంటనే భయపడి పట్టును విడిచిపెడుతున్నారు. అమ్మో నా వల్ల కాదంటున్నారు. వద్దు, పట్టావంటే మాత్రం దేవుడిచ్చేంత వరకు వదిలిపెట్టకూడదు అంతే. పట్టుదల కలిగి ఉండాలి. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేవుడు ఇచ్చేంత వరకు వేడుకోండి, మొరపెట్టండి, దేవుని పాదాలు పట్టుకోండి. ఏదైనా శుద్ధి చేసుకోవాలంటే శుద్ధి చేసుకోండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఓపికను అడగండి, నిరీక్షణను అడగండి. దేవుడు కార్యం చేసేంత వరకు కనిపెట్టండి. అంతేకాని పట్టుదలను విడిచిపెట్టొద్దు. నెంబర్ 1, ఆత్మ సంబంధమైన యూదులో మనలో ఏముండాలా? అందరూ చెప్పాలన్నమాట. మనలో ఏముండాలా? పట్టుదల ఉండాలి. పట్టుదల కలిగి ముందుకెళ్ళిపోవాలి. 2, అక్కడే యూదా
కొదమ సింహమా, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహం వలెను. అబ్బా, ఎటువంటి సింహం అంటే గర్జించే ఆడసింహం. ఇది గర్జిస్తుంది. ఇది ఎంత గర్జిస్తుందంటే, సింహము ఎప్పుడు గర్జిస్తుందో తెలుసా? అది వెనుక తిరగదండి. చూడండి, అక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది. అందరు మీరు చూడండి, సామెతల గ్రంథం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడిచినవి 4 కలవు. ఉమ్. అవేమనగా ఎల్ల ఇవనగా మృగములో పరాక్రమము గలదై, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనకైనా భయపడి వెనుకకు తిరగని సింహము, ఎవనికైనా భయపడి వెనకకు తిరగని సింహము. సింహం. సింహానికి ఉన్న స్వభావం ఏంటంటే వెనక్కి అసలు తిరగదు. ఇది వెనుతిరుగదు, గర్జిస్తూనే ముందుకెళ్ళిపోతాయి. ఇది వెనక్కి వెళ్ళదు. అమ్మో నాకు భయం వేస్తుందని సింహం వెనక్కి మలదు, అది గర్జిస్తూనే ముందుకెళ్ళిపోతుంది. దేవుని పిల్లలమైన మనం వెనక్కి మళ్ళేవారిగా కాదు, గర్జిస్తూ ముందుకెళ్ళేవారిగా ఉండాలి. గర్జిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి. మనం ఎందుకు వెనక్కి మళ్ళాలి? ఒకటి చెప్తున్నా, జీవితంలో ఒక్క ద్వారం మూసుకుపోయినా నా దేవుడు ఎన్నో ద్వారాలు తెరుస్తాడు. భయపడొద్దు, భయపడి వెనక్కి మళ్ళొద్దు. ఒక దాని మీదే దృష్టి పెట్టుకొని నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని కలవరపడొద్దు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మొర్దెకై అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆ మొర్దెకై అనేటువంటి ఆయన తన అన్న కూతురు, అంటే ఒక మాట చెప్పాలంటే, ఆయన ఆయన ఎస్తేరుకి మొర్దెకై అన్న అవ్వాలి. కానీ ఆయన సొంత తండ్రిలాగా చూసుకుంటున్నాడు. ఇక తండ్రిలాగా, ఇక బాబాయ్ లాగా ఆయన చూసుకుంటూ ఉన్నాడు. అలాంటి చూసుకుంటున్నటువంటి సమయంలో మీ అందరికీ ఎస్తేరు చరిత్ర తెలుసు. ఎస్తేరుని రాజుగారు కోరుకొని రాణిని చేస్తాడు. రాణిని చేసిన తరువాత ఎస్తేరు రాణైపోయింది. యూదులందరినీ నాశనం చేయాలని ఒక చట్టాన్ని హామాన్ అనేవాడు తీసుకొచ్చాడు. చట్టం వచ్చింది, కొన్ని రోజుల్లో యూదులందరూ చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ ఎస్తేరు యొక్క తండ్రి స్థానములో ఉన్న మొర్దెకై బూడిద పోసుకొని ఆ గోనె పట్టేసుకొని బాధగా ఉన్నప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరు అడుగుతుంది, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అంటే, ఆయన ఏమంటాడంటే, చూడండి ఒకసారి ఆ మాట. ఎస్తేరు గ్రంథం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెరవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నీవు ఈ సమయమందు నీవు ఈ సమయమందు మాటలాడక ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టియే నువ్వు ఈ సమయను బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమని. రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. ఇక్కడ మొర్దెకై ఎస్తేరును ఉద్దేశించి మాట్లాడుతూ, అసలు ఎస్తేరు ఆ రాణి స్థానములోకి వెళ్ళడానికి కారణం యూదులను రక్షించడానికి అని మొర్దెకైకి తెలుసా తెలీదా? తెలీదండి. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, నువ్వు రాణి అవ్వడానికి కారణం ఈ విధంగా నువ్వు వాడబడాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన మొర్దెకైకి ఉందా లేదా? ఉందండి.
ఇప్పుడు మొర్దెకైకి ఉన్న దిక్కు ఒక మాటలో చెప్పాలంటే, మొర్దెకైకి ఉన్నటువంటి ఓ సహాయం ఎస్తేరు. ఎస్తేరు సాయం చేస్తే మొర్దెకైకి సాయం అందినట్లు, యూదులందరూ కాపాడబడినట్లు. ఎస్తేరు గనక పట్టి పట్టనట్లుందంటే వీళ్ళందరూ నాశనం అవుతారు. ప్రస్తుత పరిస్థితి అట్లా ఉంది. అప్పుడు ఎస్తేరుతో ఎలా మాట్లాడాలి మొర్దెకై? అమ్మ 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 మా అమ్మ కదమ్మా, అమ్మ మమ్మల్ని కాపాడు తల్లే, నువ్వు తప్ప మాకెవరు లేరు. నువ్వు మమ్మల్ని కాపాడితేనే మాకు ఇంకేదైనా, నువ్వు మమ్మల్ని కాపాడాలమ్మా, నువ్వు మమ్మల్ని కాపాడాలని ఆమెను బ్రతిమలాడుకున్నాడా? హలో, నేను భయపడను, నువ్వు సాయం చేయకపోతే నా దేవుడు వేరే దిక్కు నుండి సాయం చేస్తాడనే ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడా? మీరు చెప్పండి. సాయం ఎలా చేయకపోయినా దేవుడు ఉంది? ధైర్యం కలిగి ఉన్నాడండి. ధైర్యం అంటే ఏంటంటే మొర్దెకైకి ఉన్న ఒక్క దిక్కులో నుండి సాయం రాకపోయినా అంత బాగా మాట్లాడతాడంటే, ఈ దిక్కు నుండి సాయం రాకపోయినా ఏ వేరే దిక్కు నుండైనా సాయం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆయనకున్న ధైర్యం ఈరోజు మనకుందా? మనం సింహాల వంటి వారం అంటున్నాం. ఈయన ఒక యూదుడే. ఎంత ధైర్యం అంటే, ఈరోజు నీ జీవితంలో నువ్వు కొన్ని పెట్టుకుంటావు. వీళ్ళు నాకు సాయం చేయాలి, ఈ ఉద్యోగం నాకు రావాలి, వీళ్ళు నాకు ఉపయోగపడాలి, అది జరగాలని నువ్వు పెట్టుకుంటావు. నువ్వు పెట్టుకున్నది, నువ్వు అనుకున్నది జరగకపోతే, అమ్మో నేను ఇలా అనుకున్నాను, అది జరగలేదు, నేను ఈ మార్గం నుండి సాయం వస్తుంది అనుకున్నాను, వీళ్ళు చేయలేదు, నాకు ఆ ఉద్యోగం వస్తుంది అనుకున్నాను, అది రాలేదు, ఇటు నుంచి మార్గం కనబడలేదు అని కృంగిపోవద్దు. నీవు అనుకున్న మార్గము మూసుకుపోయినా నా దేవుడు మరొక మార్గము తెరుస్తాడు. ఆ పట్టుదల, ఆ ధైర్యం సింహంలాగా మనకు ఉండాల. సింహం ధైర్యం యూదుడైన మొర్దెకైకి. ఎస్తేరు నువ్వు సాయం చెప్పిన పర్లా, నా దేవుడు సాయం చేస్తాడు. ఈరోజు మనకుంది ఆ ధైర్యం. నా దేవుడు ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాడండి, నా దేవుడు ఇలా కాకపోతే ఇంకో రకంగా నన్ను పోషిస్తాడండి, నా దేవుడు ఈ మార్గం కాకపోతే మరొక మార్గం తెరుస్తాడండి, నా దేవుడు ఎలాగైనా నన్ను చూసుకుంటాడండి, నా దేవుడు జీవము కలిగిన వాడు, నీతిమంతుల సంతానాన్ని భిక్ష మెత్తనివ్వని వాడు, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి పోషించేవాడు, తన బిడ్డల పక్షమున ఉంటానన్నవాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు అన్నవాడు. అటువంటి దేవుణ్ణి కలుగున్నానండి. ఈడు చేయకపోతే ఏమైంది సహాయం? ఈరోజు నీ జీవితంలో కొంతమంది మనుషులు సాయం చేయడానికి నిరాకరించవచ్చు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకెందుకు సాయం చేయవు, మా ఊళ్ళంటూ నాకెవరు సాయపడలేదు, మా అన్నోళ్ళు సాయపడలేదు, మా అమ్మగారు వాళ్ళు సాయపడలేదు, మా అత్తగారు సాయపడలేదని నీకు సహాయపడని వారిని దృష్టిలో పెట్టుకొని బాధపడద్దు. వాళ్ళు సాయపడాల్సిన అవసరం నీకేంటి? నా దేవుడు నిన్ను, నువ్వే ఒకరికి సాయం చేసేటట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రాబోయే రోజులు. వాళ్ళెవరో వచ్చి నీకు సాయం చేసి, వాళ్ళెవరో వచ్చి నీకేదో ఇచ్చి, నీ బంధువులలో చాలా మంది నీకు రావాల్సినది కూడా రాకుండా చేశారేమో, స్వార్థంగా నీది లాక్కున్నారేమో. నువ్వు అస్సలు భయపడద్దు. వాళ్ళు సాయం చేయకపోతే ఏముంది, నా దేవుడు నీ కొరకు గొప్ప మార్గాలు తెరవబోతున్నాడు. ఒకళ్ళు నీకు సాయం చేశారు అనుకోండి, ప్రతిసారి నేను చేశా, నేనిచ్చా. నా దేవుడికి ఒక మనిషి సహాయం ద్వారా నువ్వు పైకొచ్చావంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు ఏదో తక్కువ, నువ్వు ఏదో ఎవరో సాయం చేస్తే పైకొచ్చేవాడిగా అనిపించడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే ఎవరి సాయం నీ దగ్గరకు రానివ్వడు. ఆయన్ని సహాయకుడిగా, ఆకాశ వాహనుడై సహాయం చేయబోతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఒక సింహానివి, యోధా గోత్రపు సింహపు బిడ్డవు. నువ్వు యూదుల ఆత్మ సంబంధమైన యూదుల వలె నడిపింపబడుతున్నవాడు. నువ్వు గర్జించాలి తప్ప నువ్వెందుకు భయపడి రావాలి? సింహం గర్జించిందంటే అన్నీ వణికిపోతాయి. నువ్వు గర్జించే సింహానివి అని మర్చిపోవద్దు. నువ్వు గర్జించే సింహానివి, నువ్వు మామూలు సింహానివి కాదు. నువ్వు గర్జిస్తావు. నీ గర్జనకి సాతాను గడగడలాడబోతున్నాడు. నీ గర్జనకి శత్రు ముక్కలు గడగడలాడబోతున్నాయి. ఎవరు సాయం చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. వద్దు. నీ దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆ టైంకి దేవుడు ఇస్తాడు. ప్రశాంతంగా ఉండు. సింహం ఎప్పుడైనా ఆకలిగా ఉంది, ఆహారం దొరికిద్దో లేదో అని బాధపట్టు ఎప్పుడని చూసారా? భయపట్టు ఎప్పుడని చూసారా? విన్నారా? కనీసం పాడతాం కదా, సింహపు పిల్లలైనా కోతువ కలిగి
ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో గాని అసలు సింహం పిల్లలకి ఆకలి బాధే తెలియదు. అలాంటి సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో గాని యోధా గోత్రపు సింహపు పిల్లలకి కొదువ లేదు, కొదువ రాదు, కొదువలొచ్చినా పూడ్చబడతాయి. యేసయ్య ఉన్న పెళ్లిలో అక్కర రాలేదా? కానా పెళ్లిలో కొదువ రాలేదా? వచ్చింది. ఆ కొదువ వచ్చింది, కానీ కొదువ తీర్చబడింది. కొదువ వచ్చింది అనడం ఎంత వాస్తవమో, కొదువ తీర్చబడింది అనడం కూడా అంతే వాస్తవం. నీ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి, కన్న బిడ్డలే అర్థం చేసుకోలేని పరిస్థితి, అందరూ అపార్థం చేసుకుంటున్న పరిస్థితి, నువ్వు ఎంతో ఇష్టపడి పెంచిన పిల్లలే నీ మీద వ్యతిరేకంగా తిరుగుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితిలో ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. నా దేవుడు నూతనమైన మార్పుని వారికి కలిగించబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు. విశ్వసించు, విశ్వసించు. నువ్వు సింహానివి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఎందుకు అయిపోద్ది? ఎందుకు అయిపోద్ది? నీ దేవుడు అంత నీ విషయంలో అంత భద్రత లేనోడా? నిన్ను అనాథగా ఉంచుతాడా? నిన్ను ఏడిపిస్తాడా? నిన్ను తృణీకరించే పరిస్థితిలో ఉంచుతాడా? నువ్వు సింహానివి. ఒకటి, సింహానికి ఉన్న పట్టుదల ఉండాలి. 2, సింహానికి ఉన్న ధైర్యం ఉండాలి. సింహం భయపడదు దేనికి, ధైర్యం ఉంటది. అందుకని నీతిమంతుడు సింహం వలె 28 సామెతలు 1, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ధైర్యంగా ఉంది. ఉండదు. మనం అడగండి, ప్రభువా నాకు ఇన్నాళ్ళు అడిగాను దేవుణ్ణి, ధైర్యం కావాలి, ధైర్యం. నాకు సింహం వంటి ధైర్యం కావాలయ్యా, సింహం వంటి ధైర్యం కావాలయ్యా. నాకు ఆ ధైర్యం లేదయ్యా. ఒక్కోసారి వాక్యం విన్నప్పుడు ధైర్యంగానే ఉంటున్నాను, కానీ నా ధైర్యం కోల్పోతున్నానయ్యా. నా ధైర్యాన్ని కదిలించే పరిస్థితులు ఎన్నో ఏర్పడుతున్నాయ్యా. నాకు ధైర్యం కావాలయ్యా, వెనుదిరుగని ధైర్యం కావాలయ్యా, నీ వైపే చూసే ధైర్యం కావాలయ్యా, పరిస్థితి ఏదైనా గర్జించే ధైర్యం కావాలయ్యా. నేను సింహం వంటి ధైర్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలయ్యా. అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా అని ప్రభు పాదాలు పట్టుకోండి. నా దేవుడు ధైర్యపు ఆత్మతో మిమ్మల్ని నింపబోతున్నాడు. 3, సింహం అట్ట పట్టింది తినుతి, గర్జిస్తుంది, అటు ఇటు వెళ్తుంది, నెమ్మదిగా పండుకుంటుందంట. దాన్ని లేపేవాడెవడు అంటాడు. అంటే ఒక మాట, దేవుని పిల్లలు పట్టుదల కలిగిన సింహాల వలె, ధైర్యం కలిగిన సింహాల వలె, యూదులుగా, ఆత్మ సంబంధమైన యూదులని పిలువబడిన మనం 3 ప్రశాంతంగా ఉండబోతున్నాం. కావున వారు నెమ్మదితో పండుకుందరంట. ఈ రోజున నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఎక్కువ ఆలోచిస్తూ కలవరపడిపోతూ గలిబిలైపోతూ గజిబిజైపోతూ తలనొప్పిని తెచ్చుకుంటూ ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక, ఎటు నడవాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో ప్రశాంతత లేక, నైట్లో నిద్ర పట్టక, మంచం మీద అటు ఇటు దొల్లినోడివి దొల్లినట్టే, దొల్లిందాని దొల్లినట్టే బాధపడుతూ భయపడుతూ కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు తెలీదు, ఎందుకు బాధపడుతున్నావు తెలీదు, ఏమవుతుందో తెలీదు, ప్రశాంతత లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకున్నావు, సింహాన్ని దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. ఒక్కటే చెప్తున్నానమ్మా, ఇన్నాళ్ళు నువ్వు ఆలోచించావు, ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఆలోచించుట వలన, మీరు చింతించుట వలన మూరెడు ఎక్కువైందా? మూరెడు తక్కువైందా? నువ్వు ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోవటమే తప్ప ఏమీ లేదమ్మా. అందుకే రేపటిని గురించి మీరు చింతించొద్దు. దేవుడి మీద భారం వేసేయండి. పిల్లల పరిస్థితి అర్థం కానట్లుందా? దేవుని మీద భారం వేసి, నీ జీవితం అర్థం కానట్టు దేవుడి మీద భారం వేసి, దేవుడి మీద భారం వేయటం ఇక నీ మీద భారం ఉన్నట్ట లేనట్ట? లేనట్టండి. ఉన్న బరువంతా దేవుడి మీద వేసావంటే నువ్వు తేలికగా ఉండాలి కదా, నీ మనసు తేలికగా ఉండాలి. ఇంకా నీ మనసు తేలికగా లేదంటే నీ భారము ఆయన మీద మోపలేదనే అర్థం. మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. ప్రశాంతంగా ఉండంతే. ఈరోజు ఒకటే చెప్తున్నా, నైట్లో నిద్ర పట్టట్లేదయ్యా, ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి, మనసారా ప్రార్థన చేసుకొని
కన్నీటితో ప్రభు పాదాల యొద్ద పెట్టే నీ అవసరతంతా పెట్టేసే, ఇక ప్రశాంతంగా ఉండంతే. అన్న అమ్మ ఏడ్చింది. ఏడ్చి ఇంటికి వచ్చి అక్కడ ఒక చక్కటి మాట ఉంటది. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది, అద్భుతం జరుగుతూనే ఉంది. ఇక నువ్వు దేవుడి మీద భారం పెట్టి ప్రశాంతంగా ఉండు. కలవరపడొద్దు, కృంగిపోవద్దు. మీ హృదయములకు కలవరం రానికుండా చూసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి పరిస్థితులైనా నా దేవా నువ్వే చూసుకొని ఆయన మీద వేసే. బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభమే అన్నట్లుగా దేవుడి మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ప్రశాంతంగా పడుకోండమ్మా. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, కుటుంబాలతో ప్రేమగా ఉండండి. ఎప్పుడు కోప్పడుతూ, ఆవేశపడుతూ, టెన్షన్ పడుతూ ఏమవుతుందో 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 అని ఉండొద్దు. నీ మీద భారం పెట్టాను, మీలైనా కీడైనా నువ్వే చూసుకోదేవా. మంచైనా చెడైనా నీ చిత్తమయ్యా. నేను ఆలోచించి ఏం చేస్తానయ్యా? నేను ఆలోచించి నేనేదైనా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మార్చలేను కదయ్యా. ఏదైనా చేయగలిగిన వాడువు నీవే అని భారం ఆయన మీద వేసి ప్రశాంతంగా ఉండండి. 3 విషయాలు చెప్పాను మీకు. 1, సింహము పట్టుదల కలిగి, యూదులు పట్టుదల కలిగి ఉంటారు. అటువంటి పట్టుదల మనకు ఉండాలి. 2, వెనుతిరుగని ధైర్యం మనకు కావాలి. ప్రతిదానికి వెనక్కి తిరగటం, అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో నేను దేవుళ్ళో ఉండలేను, అమ్మో ఈ శోధనలు నా వల్లగా అనుకోవద్దు. నువ్వు సింహానివి. వస్తాయి వస్తాయి పోరాటాలు వస్తాయి. పోరాడే సింహంలా ఉండు. భయపడి పారిపోవడానికి మనం పిల్లలమా? సింహపు పిల్లలం మనం ఎందుకు భయపడాలండి? ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ముందుకెళ్ళిపోండి అంతే. అలా దెబ్బకై భయపడితే ఇంకా మనం ఎలా ముందుకెళ్తాం? ఓడుందండి. ఓడ ఒకటి తయారు చేయబడినప్పుడు అది ఒడ్డున ప్రశాంతంగా ఉంటుందా? అది సముద్రంలో ప్రశాంతంగా ఉంటుందా? వాస్తవంగా చెప్పండి. ఒడ్డునే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎవరు దాన్ని కదిలేరు. అది తయారు చేయబడింది ఒడ్డున ఉండటానికా? దాని పర్పస్, దాని ఉద్దేశం ఒడ్డునే అలాగన ప్రశాంతం ఓ చోట ఉండటానికి కాదు కదా. అది సముద్రంలోకి వెళ్ళాలి. అలల దెబ్బలకై అది ఆ అలజడిలో అది అక్కడ ఉండాలి. ఆ తరువాత అది దాని ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే కాదు, దాని లోపల ఉన్న అందరినీ క్షేమంగా గమ్యం చేర్చాలి. ఈరోజు నువ్వు అలలకు భయపడి ఒడ్డునే ఉన్నావంటే ఇక ముందుకు ఎప్పటికి వెళ్ళలేవు. జీవితం అంటే ఎన్నో వస్తుంటాయి. ముందుకెళ్ళావా నీ ఒక్కడివే కాదు, నీ కుటుంబానికి దీవెన ఉంటుంది. నీ కుటుంబానికి దీవెన ఉంటుంది. భయపడొద్దు, వెన్ను తిరగొద్దు, ముందుకెళ్ళిపో. నెమ్మదిగా ఉండు. భారం దేవుడి మీదే, దేవుడే చూసుకుంటాడని నమ్మికుంచు. దేవుని మీద భారం వేసిన వారందరినీ దేవుడే చూసుకుంటాడు. మీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పాడు. నీ చింత అంతా దేవుడి మీద వేసాయి. నువ్వు ప్రశాంతంగా పడుకో, ప్రశాంతంగా తిను. 3 పూటల దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా తిను, హ్యాపీగా ఉండు. ఇప్పటి వరకు బాధగా టైంకి తినక నీలో నువ్వే బాధపడుతూ ఏం ఎక్కట్లేదు బ్రదరు మనసంతా, ఏం బాధపడద్దు. దేవుడి మీద భారం వేసాయి. ఉదయకాల ప్రార్థన అయిపోయిన వెంటనే ఏసయ్యా నీ మీద నా భారం వేస్తున్నాం, ప్రశాంతంగా తిను. 3 పూటలు తిను, హ్యాపీగా పడుకో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ శత్రువే అరే బాబు ఈడేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, ఇన్ని శోధనలు తెస్తున్నాను సైతాను గాడి బెత్తరబోయే అంత ప్రశాంతంగా ఉండంతే. ఏమి కలవరపడి గజిబిజై గలిబిలి పెట్టుకొని గందరగోళం చేస్తే ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, సాతాను నిన్ను అలజడి రేపాలనుకున్న ప్రశాంతంగా ఉండు. వాడు అలజడి వాళ్ళు రేగి వాడు పోతాడు పక్కకంతే. ప్రశాంతంగా ఉంటామేనండి మనం చేసేది ఏం లేదు. ఆవేశం వద్దు, గొడవలాడాల్సిన పని లేదు, ఇట్లా అట్లా అని ఏం అవసరం లే. ప్రశాంతంగా ఉండంతే. ప్రభువే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనం వెనుక ఫలింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా చెప్పండి అమ్మా. దేవుని నామానికి స్తోత్రాలండి. మొన్న గత 4 రోజుల క్రితము మా బావగారికి బాగాలేదని కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడా, దయగలిగిన రాజా, యూద సింహం వంటి వాడు. మేము యూదులుగా, ఆత్మ సంబంధమైన యూదులుగా సింహాల్లాగా ఉండాలి. భయపడి పారిపోయే వారిగా కాదు, ప్రశాంతంగా, ధైర్యంగా నీ వైపు ఆనుకొని నీ వైపు చూచినట్లు పట్టుదల మా అందరికి అనుగ్రహించండి. ఏదో విని వెళ్ళిపోవడం కాదయ్యా, మా జీవితాల్లో నీ వాక్యం నెరవేరాలయ్యా. ఆ విధమైన కృప మీరు మా అందరికి అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మానసిక పరిస్థితులు బాలేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా.
కలవరంలో ఉన్నవారి కలవరములు తొలగించండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్సుల నుంచి తప్పించండి. అయ్యగారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకురండి. అయ్యా, ఇంకా ఎంతో మంది ప్రార్థన అవసరతలు చెప్పారు. అయ్యా, ఆ ప్రార్థన అవసరతల్లో కూడా మీరు ఆలకించి గొప్ప కార్యం చేయండి ప్రభువా. అయ్యా, నీ పిల్లల కన్నీటిని తుడుచువాడవు నీవు, ఇబ్బందులు తొలగించి వాడవు నీవు, సహాయం చేయగలిగినటువంటి వాడవు నీవు. నీ పిల్లలకు సహాయం చేసి నెమ్మదిని ప్రసాదించమని, ఈరోజు మేము చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండి కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. వందనాలు.